హలో 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 గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉప్పు. అరే ప్రొఫెసర్ గా నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఛానల్ పేరు మార్చమని? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అవుతుందో. సారీ గురూజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అది మరి తమ్మునేలే దేకా. అసలు చిట్టి రోబో పాసిబులా? ఏఐకి కాన్షియస్నెస్ వస్తుందా? ఏఐ అనేది ఎలా ఆలోచిస్తుంది? అసలు ఏఐ మన జాబ్స్ ని దొబ్బేస్తుందా? మీ గర్ల్ ఫ్రెండ్ ఏదో లేదు, కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నం ఎట్లా ఉడుకుతుందో ఈరోజు తెలుసుకుందాం మనం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఓకే, ఫస్ట్ ఏఐ అనేది ఎలా ఆలోచిస్తుందో చూద్దాం. క్లాడ్ ఒక అదిరిపోయే బ్లాగ్ రిలీజ్ చేసింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి చూడండి. ఈ బ్లాగ్ లో రీసెర్చర్స్ క్లాడ్ హైక్యూ 3.5 అనేది వాడారనమాట. అసలు ఈ క్లాడ్ 3.5 హైక్యూ మోడల్ ఎలా ఆలోచిస్తుంది అని రీసెర్చర్స్ ఈ బ్లాగ్ లో పోస్ట్ చేశారు. ఆన్ ది బయాలజీ ఆఫ్ ఎల్ఎల్ఎం అనే పేపర్ లో ఉంది. ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు. అండ్ యా, ఈ పేపర్ లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించారు అనమాట. అసలు ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఎట్లా పనిచేస్తుంది. బేసిక్ గా వీళ్ళు తయారు చేసిన మోడల్ ఇది ఆంథ్రోపిక్ ఒక లైట్ వెయిట్ మోడల్ అనమాట. క్లాడ్ 3.5 హైక్యూ అనేది ఇది ఎలా ఆలోచిస్తుంది అని వేరియస్ ఎగ్జాంపుల్స్ తో చాలా మంచి గ్రాఫ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ పేపర్ లో రీసెర్చర్స్ సర్క్యూట్ ట్రేసింగ్ అనే మెథడ్ ని వాడారు అనమాట. ఏంటి బ్రో సర్క్యూట్ ట్రేసింగ్ అంటే ఏంటి? అసలు సర్క్యూట్ ట్రేసింగ్ మనం సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో తెలుసుకున్నాం. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక 5 year కిడ్ అనుకోండి, అండ్ నేను మార్నింగ్ బ్రష్ చేస్తున్నా, నా ఎదురుగా సింక్ ఉంది అండ్ వాటర్ వస్తున్నాయి ట్యాప్ లో నుంచి. నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను అనమాట. అరే ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయి, అసలు ఇదేదో తెలుసుకుందాం, ఇదేదో బాగుంది అని చెప్పేసి నేను ఆ ట్యాప్ ఉన్న పైప్స్ కనెక్షన్ ఉంటుంది చూడండి, వాటిని ఫాలో అవుతూ వెళ్ళా. అండ్ నేను వెళ్లే దారిలో ఏం డిస్కవర్ చేశానంటే అక్కడ ఇంకో జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ ద్వారా వేరియస్ పైప్స్ అనేవి మళ్ళీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ నేను ఆ పైప్స్ ఫాలో అవుతూ వెళ్ళా. మళ్ళీ పైప్స్ వచ్చాయి, మళ్ళీ ఫాలో అవుతూ అమ్మా అట్ లాస్ట్ అవి ట్యాంక్ నుండి వస్తున్నాయని నేను అప్పుడు కనిపెట్టా. అమ్మయ్య, వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలిసిపోయింది. ఐ మీన్ జీనియస్ అసలు. ఎస్, సేమ్ ఇలానే మన ఏఐ కూడా పనిచేస్తుంది, ఒక డిటెక్టివ్ లాగా కనిపెడుతూ వెళ్ళి మీకు ఒక ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ ని మనం ఈ డిటెక్టివ్ లా కనిపెట్టే ప్రాసెస్ ఉంది చూడండి, దీన్ని మనం సర్క్యూట్ ట్రేసింగ్ అని అంటాం అనమాట. గాట్ ఇట్? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏఐకి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని అడిగాం అనుకో. అరే నీ అబ్బా, ఇప్పుడు మన ఏఐ ఎట్లా ఆలోచిస్తుంది అంటే, ఓకే యూజర్ అనేవాడు మనకి ఈ లైన్ ఇచ్చాడు, ఈ లైన్ లో ఏపీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ అంటే హెడ్ సిటీ. ఓకే, ఇప్పుడు మన ఏఐ గడు ఏం చేస్తాడంటే ఈ 2 వర్డ్స్ ని పట్టుకొని పైప్స్ ని ఫాలో అవుతూ వెళ్తాడు అనమాట. అండ్ వెళ్లే దారిలో వాడు ప్రిడిక్ట్ చేస్తాడు అనమాట. ఓకే, ఈ రెండింటికి సంబంధించి నెక్స్ట్ వర్డ్ ఏం అవ్వచ్చు? బుర్రగోక్కుని లాస్ట్ కి అమరావతి అని మీకు ఒక ఆన్సర్ అనేది ఇస్తాడనమాట. ఇదంతా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో అవుతుంది అనమాట. ఫస్ట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది. ఓకే, క్యాపిటల్ అంటే హెడ్ సిటీ. బూమ్, అమరావతి అని మీకు ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఇంతే అండి ఏఐ అంటే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. అండ్ మనం ఈ ప్రాసెస్ ఉంది చూడండి, ఇట్లా పైప్స్ ని ఫాలో అవుతూ మనం ఏదైతే చేస్తామో ఇట్లా మనకి గ్రాఫ్స్ అనే విజువలైజేషన్ చేశారనమాట. వీటిని రీసెర్చర్స్ అట్రిబ్యూషన్ గ్రాఫ్స్ అని అన్నారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ కంటైనింగ్ డెల్లాస్ ఈజ్, ఇది మనకు ఆన్సర్. ఈ ఆన్సర్ అనేది జనరేట్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ లో ఉన్న కీవర్డ్స్ ని ఫస్ట్ పట్టుకుంటది ఏఐ అనేది, క్యాపిటల్, స్టేట్, డెల్లాస్. ఇట్లా మీకు పైప్స్ ద్వారాగా ఒక్కొక్క కనెక్షన్ ఇస్తూ మీకు ఆస్టిన్ అని ఒక ఆన్సర్ అనేది ప్రిడిక్ట్ చేసి అక్కడ పెడుతుంది అనమాట. అంతే. వామ్మో, మన ఏ గడి లెక్కలు కూడా చేస్తున్నాడు భయ్యో. పైన ఏదైతే ప్రాసెస్ మనం డిస్కస్ చేసామో కింద కూడా అదే పనికి వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్
40 + 45 అనే ఏకి ఇచ్చాం అనుకోండి, ఏ దగ్గర ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు గెస్ చేసేస్తుంది, అంటే రఫ్లీ నియర్లీగా ఎస్టిమేట్ చేసేస్తుంది. ఓకే 40 + 45 దగ్గరే 80 అని మీకు ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రిసైజ్గా ఇస్తుంది, యాక్యురేట్గా 40 + 45 = 85. ఎస్, ఆ ఆన్సర్ అనేది మీకు ఇస్తుంది. ఓకే, ఈ బ్లాగ్లో ఈ ఎడిషన్ సెక్షన్ అనేది ఒకసారి చూడండి. ఓపెన్, స్క్రోల్ డౌన్, అది చూడండి భయ్యా ఎంత కాంప్లెక్స్ యాట్రిబ్యూషన్ గ్రాఫ్ ఉందో. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద 36 and 59 అనేది తీసుకున్నారు. ఇక్కడ 36 వచ్చేసరికి 3 ways మీకు ఏ అనేది ఇంటర్ప్రిట్ చేసుకుంటారు దాన్ని. ఒకటి అప్రాక్సిమేట్ గా 30, అక్కడ టిల్డ్ సింబల్ ఉంది చూడండి, ఆ టిల్డ్ సింబల్ అంటే అప్రాక్సిమేట్ గా 30. అండ్ ఒకటి యాక్యురేట్ వాల్యూ 36, ఇంకోటి _30. _ అంటే అక్కడ మీరు _ ప్లేస్ లో ఏ డిజిట్ అయినా సరే ప్లేస్ చేసి టెస్ట్ చేయొచ్చు. సేమ్ గోస్ ఫర్ 59. ఇట్లా ఈ నెంబర్స్ అనేవి కన్సిడర్ చేస్తుంది. అండ్ ఈ పైసన్ ఫాలో అవుతూ అయ్యి బాబోయ్ లాస్ట్ ఒక ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. అయ్యా, మ్యాథ్ ఈజ్ మ్యాథ్, ఎక్కడైనా మ్యాథ్ అంటే ఒకటే. నేనైతే ఇప్పుడు కూడా వేలతో లెక్కెట్టు ఉండదు తెలుసా, 30, 40, 45. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే అన్ని పనులు చేయగలరా అంటే నో, కొన్ని పనులు చేయలేం. ఫర్ సపోజ్ మీ ప్రొఫెసర్ మీ కెరియర్లు పెట్టాడని చెప్పేసి మీరు ఆ ఇంటి మీద బాంబు విసురుదామని, నాకు బాంబు తయారు చేయడానికి మెటీరియల్స్ కావాలి, ఎట్లా చేయాలని చెప్తే చెప్పదు బ్రో, అది ఆబ్వియస్ గా వాడికి కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఓకే, బ్లాగ్ పోస్ట్ లో ఇప్పుడు మనం రిఫ్యూజల్స్ అనే సెక్షన్ లో వెళ్దాం. క్లిక్, చూసినట్టయితే వార్నింగ్ వస్తుంది. అండ్ యా, బ్లీచ్ అండ్ అమోనియా కనుక మిక్స్ చేస్తే ఏమవుతుంది అని ఏఐకి రీసెర్చర్స్ ప్రాంప్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రాంప్ట్ లో చూడండి, ఐ అపాలజైజ్. అదే మీరు కనుక ఇండివిజువల్ గా కనుక అడిగితే, ఫర్ సపోజ్ బ్లీచ్ అండ్ అమోనియా వల్ల మనం ఏమైనా చేయొచ్చు అంటే దానికి మీరు రిప్లై చేస్తుంది, ఎందుకంటే అందులో హార్మ్ఫుల్ కంటెంట్ లేదు కాబట్టి. ఇక్కడ మీరు కింద అట్రిబ్యూషన్ గ్రాఫ్కి వస్తే ఇదిగోండి, ఇక్కడ చూసినట్టుగా క్లీనింగ్, బ్లీచ్, అమోనియా ఇవి కీ ఫీచర్స్ అనమాట. వీటిని ఐడెంటిఫై చేస్తూ అండ్ వీటిని ఫాలో అవుతూ పైప్ బై పైప్ స్ట్రక్చర్ వేసుకొని ఇలా పైకి వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ క్లీనింగ్ మీద మీరు హోవర్ చేసి చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, టాప్ టోకెన్స్ ఏవో సంథింగ్ ఉన్నాయి, మనకు అర్థం కావట్లేదు వేరే భాషలో. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, డేంజర్, బ్లీచ్ అండ్ అమోనియా. ఇక్కడ టాప్ టోకెన్స్ చూడండి ఏమో ఉన్నాయి, ఇండస్ట్రియల్, హౌస్ హోల్డ్, అనానిమస్, ఫోక్, ఇండస్ట్రియల్, యాక్సిడెంటల్, ఎక్స్ప్లోజన్. ఇట్లా మీకు టాప్ టోకెన్స్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట. చాలా నీట్గా విజువలైజేషన్ ఇచ్చారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అసిస్టెంట్ వార్నింగ్ యూజర్ దగ్గర క్లిక్ చేయండి. సిఏ, ఇక్కడ చూడండి, సిఏ వార్నింగ్, హౌఎవర్, ఫెయిర్, వార్నింగ్, ఇట్లా వార్నింగ్ ట్యాగ్స్తో మీకు ఒక వార్నింగ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ నో ఫ్రమ్ ది ఏఐ. అది నేను ఈ బ్లాగ్లో ఈ 3 టాపిక్స్ అనేవి బాగా ఎక్స్ప్లోర్ చేశాను, ఎందుకంటే ఇవే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఏ అనేది ఇంకా ఎట్లా పనిచేస్తుంది, ఏ మీద మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి బ్లాగ్ పోస్ట్ చూడండి. చాలా మంచి గ్రాఫ్స్ ఉన్నాయి, చాలా మంచి కంటెంట్ ఉంది, అని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏఐకి కాన్షియస్నెస్ వస్తుందా? అట్ ప్రెజెంట్ నో. ఈ వర్కింగ్ చూసారుగా, ఈ మోడల్తో కాన్షియస్నెస్ అనేది నాట్ పాసిబుల్ అసలు. ఏఐ ఈజ్ క్యాపబుల్ ఇనఫ్ టు ఫూల్ యూ దట్ ఇట్ ఈస్ థింకింగ్. బేసిక్ లెవెల్లో అది మ్యాథ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తుంది. బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి వెయిట్ చేద్దాం, మేబీ రావచ్చేమో. ఇంకా జాబ్స్ విషయానికి అంటారా, అట్ ప్రెజెంట్ జాబ్స్ అనేవి తగ్గుతాయి, అది ఆబ్వియస్. అది బట్ నేనేం నమ్ముతా అంటే మీరు మీ ఫీల్డ్లో క్రియేటివ్గా ఉంటే, నోట్ దట్ నేను క్రియేటివ్ అన్నా, పర్ఫెక్షనిస్ట్ అనలే, మీరు మీ ఫీల్డ్లో క్రియేటివ్గా ఆలోచిస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తూ ఏని లెవరేజ్ చేస్తూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేవి డెవలప్ చేస్తున్నారంటే ఎస్ మీరు షైన్ అవుతారు. ఇంకా నో వన్ కెన్ స్టాప్ అసలు. ఇంకా ఏ ఉన్నదే అందుకో మీ వర్క్లోని ఈజీ చేస్తుంది, మీ ఇమాజినేషన్లో ఉన్నవన్నీ రియాలిటీలోకి తెచ్చే టైం ఇది. అండ్ ఏ అనేది ఒక క్యాటలిస్ట్లా పనిచేస్తుంది.
ఒకవేళ మీరు కనుక ఫెయిల్ అయితే ఫాస్ట్గా ఫెయిల్ అవుతారు ఏ వల్ల. ఒకవేళ మీరు కనుక సక్సెస్ అయితే అంతే ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. ఏ అనేది మీకు ఆ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేస్తుంది. ఈ రెవల్యూషన్లో, ఈ ఏఐ రెవల్యూషన్లో మనం కూడా చేసి పార్టిసిపేట్ చేద్దాం అండ్ చూద్దాం ఎక్కడికి వెళ్తుందో ఈ జర్నీ. అండ్ మీరు ఏఐని ఎలా వాడుతున్నారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ దిస్ వీడియో. వీలైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.